ఆ ఆలోచన వచ్చింది. కానీ పోతురాజు అమ్మవారికి తమ్ముడు. అమ్మవారు బోనం పోతుంటుంది కాబట్టి ఆమెకి ఏ శక్తులు రాకుండా బోనం చెప్పడానికి తీసుకుపోయి నాకు తెలుసు. ఈ చరిత్ర అయితే మనకైతే అప్పట్లో మా నాన్నలు వాళ్ళు మాకు చెప్పలేదు. మాది ఒక మారుమూల ప్రాంతం కాబట్టి మాకు తెలియదు. వీడికి వచ్చినాక తెలుసుకుందాన్ని ప్రయత్నిస్తున్నా, కొన్నాళ్ళు పెడితే తెలుసు. ఎప్పటి వరకు ఉంటారు మీరు ఇలాగ? నేనా ప్రోగ్రాం ఉంటే సాయంత్రం దాకా ఉంటా. ఇప్పుడు నా ప్రోగ్రాం అయిపోయింది. వెళ్దాం అనే టైంలో మనోళ్ళు కొంతమంది ఫోటోలు గిటోలు పిల్లలు సంతోషం కదా, పోతురాజు అంటేనే ఈ నెల వరకు దిగేది వాళ్ళు. ఈ పోతురాజు బాబు, నా పోతురాజు అట్లా, ఈ పోతురాజు ఇట్టండు, అవి తనతో దిగితే మంచిగా ఉంటుందని చెప్పి దిగుతుంటాడు. ఓకే, అంటే కుటుంబ సమేతంగా వచ్చారా, ఎట్లా వచ్చారు? నేనైతే ఒక్కడిని వచ్చాను సార్. ఇప్పుడైతే మా కోడలు వాళ్ళు సివిల్లో వచ్చారు, వాళ్ళు దేవుడి గుడికి వెళ్ళారు. దర్శనం అయిపోయిందండి? దర్శనం అయిపోయింది. నేను బోనాలు బట్టి ఫస్ట్ బోనం మా కుమారుల బోనం తీసుకొని పోయి బోనం అప్పుడు చెప్పి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాను. ప్రభుత్వం ఇక్కడ మంచిగా సదుపాయాలు కల్పించిందా? ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం ఏం లేదు సార్. ఇట్లనే చల్లగా నిమ్మలంగా జరగాలనేది మా కోరిక. పోతురాజుల మీద పబ్లిక్ ఇబ్బంది పెట్టొద్దు, పబ్లిక్ని పోతురాజు ఇబ్బంది పెట్టొద్దు అనేదే నా కోరిక. పిల్లలు కూడా పోతురాజులు విలాచన అది డ్యాన్సులు చూడాలని వస్తున్నారు కాబట్టి వాళ్ళతో డ్యాన్స్ చేయండి, వాళ్ళతో ఆడుకోండి. కానీ వాళ్ళ మీద పట్టడం, జుట్టు గుంజటం, ఇంకోటి ఏదో చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ కోపం వచ్చి మీ మీద తాడు తీసుకొని కొట్టినప్పుడు అదొక మీడియాలో కనపడి అదొక తప్పుగా మా మీద రుద్దకండి. ఇప్పుడు మేమేం చేస్తాం సార్, ఇది గుంజిరు, ఒక అతను ఇటు ఫోటో దిగుదురని ఇటు గుంజుతాడు, ఒక అతను ఫోటో దిగుదురని ఇటు గుంజుతాడు, ఒక అతను వెనకంగా వచ్చి జుట్టు గుంజుతాడు. గుంజగానే మాకు కోపం వచ్చి ఎమ్మడి కొడతారు. అందులో 2-3 కింద పడతారు, కాళ్ళు ఇరుగుతాయి. మాకేందంటే వాళ్ళని కొట్టాలనే మా ఆనందం కాదు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మా ఆనందం కాదు. వాళ్ళని సంతోషపరచాలని వస్తారు. వాళ్ళు సంతోషపరచకుండా వీళ్ళు ఎగబడేసరికి ఆ దెబ్బలు పడతాయి, అంతే సార్. దానిలో తప్పే. ఓకే, 2025లో స్పెషల్ గా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? చాలా మంచిగా కొన్ని మొన్ననే జానవి వాళ్ళతోటి నిన్న వరంగల్లో పాట చేసి వచ్చిన, అట్లనే వాళ్ళతోటి డ్యాన్సర్లతోటి 2-3 సాంగ్లు కూడా చేసిన. మీరు ఇట్లా గంటల తరబడి ఇట్లా డాన్స్ చేస్తుంటారు ఈ వేషధారణతో కదా, కొంచెం మీకు ఏమన్నా ఇబ్బంది కనిపించదు? నాకు 48 ఏజ్ ఇప్పుడు వరకు అయితే. మామూలుగా గజ్జలు ఎన్ని ఇప్పిందనుకో కూర్చుంటే లేవలేను. ఏదైనా గోడ పట్టుకొని కూర్చోవాలి, గోడ పట్టుకొని లేవాలి, మంచం మీద కూర్చోవాలి. గజ్జ కట్టాను అనుకో 48 ఏజ్ నాకు ఎడిపోతుందో తెలియదు. 25 ఇయర్స్ 30 ఇయర్స్ పిల్లగాడు ఎట్లా జంప్ చేస్తాడు అలా ఎగురు. అమ్మవారు అక్కడ ఆ శక్తి గజ్జ కట్టగానే ఆ పోతురాజుకి ఇస్తుంది శక్తి, అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.